ఆశా కార్యకర్తలపై పని భారం తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొళ్ల కిరణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే ఆశా కార్యకర్తలకు అదనపు పారితోషికం ఇవ్వాలని అన్నారు. ఈ విషయమై డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషికాలు ఇచ్చేంత వరకు ఆశాలందరినీ ప్రభుత్వ ఉద్యోగులను కల్పించేంత వరకు కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషికాలు ఆశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి అదనపు పారితోషికాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేదీ నుండి కంటి వెలుగు కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నది. ఈ కంటి వెలుగు కార్యక్రమం జయప్రదం కావాలన్నా, గ్రామాలలో ఈ సర్వేలు జరగాలన్నా ఇందులో కీలకంగా పాత్ర పోషించాల్సింది ఆశా కార్యకర్తలు. ఈరోజు ఆశా కార్యకర్తల సమస్యలు తీర్చకుండా, వారికి ఇచ్చే పారితోషికాలు పెంచకుండా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉచితంగా చేయించుకోవాలనే అవగాహనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే ఆశా కార్యకర్తలు కనీస వేతనాలు లేకుండా అదనపు పని భారంతో చాలని వేతనాలతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ క్రమంలోనే 100 రోజులు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉచితంగా చేయించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర